తొలి ఇన్నింగ్స్లో సెంచరీ తర్వాత పంత్ పల్టీ కొట్టాడు. ఐపీఎల్లో ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత కూడా శతకం బాదగానే పల్టీ కొట్టాడు. ఈసారి రెండో ఇన్నింగ్స్లో శతకం బాదగానే సోమర్సాల్ట్ చేస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అందుకు తగినట్టే గ్లవ్స్, హెల్మెట్ కూడా తీసేశాడు పంత్. గ్రౌండ్లోనే ఉన్న లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా యువ ప్లేయర్ నుంచి సోమర్సాల్ట్ను కోరుకున్నాడు. శతకం బాదగానే పల్టీ కొట్టమంటూ సూచించాడు. అయితే పంత్ మాత్రం ఈసారి ట్రెండ్ మార్చేశాడు. సెంచరీ తర్వాత కూల్గా ఓ నవ్వు నవ్వేశాడు. చూపుడు వేలు, బొటన్ వేలిని కలిపి సున్నాలా చుట్టేశాడు. అందులో నుంచి ఫ్యాన్స్ను చూశాడు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెంచరీ తర్వాత పల్టీ కొట్టేస్తాడనుకుంటే కొత్త సెలబ్రేషన్తో పంత్ అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే పంత్ కొత్త సంబరం వెనుక కూడా ఒక కథ ఉంది. ఇది క్రీడా రంగంలో ఫేమస్ అయిన సెలబ్రేషనే. ఈ సంబరాన్ని ఢిల్లీ అలీ సెలబ్రేషన్ అని పిలుస్తారు. ఈ తరహా సంబరాన్ని 7 సంవత్సరాల క్రితమే ఫుట్బాల్ ప్లేయర్ ఢిల్లీ అలీ చేసుకున్నాడు. గోల్ కొట్టగానే చూపుడు వేలు, బొటన వేలిని కలిపి సున్నాలా చుట్టాడు. అందులో నుంచే అభిమానులను చూశాడు. టోటెన్హామ్ హాట్స్పర్స్ సాకర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ అలీ 2018లో ఈ సెలబ్రేషన్తో ఆకట్టుకున్నాడు. ఈ సంబరానికి ఓకే అనే మీనింగ్ ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పంత్ కొట్టిన సెంచరీతో పాటు ఢిల్లీ అలీ సంబరం కూడా ఇప్పుడు టాకింగ్ పాయింట్గా మారింది.